వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీగా చేసుకునే ఈజీ రెసిపీస్కి ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఘాటుగా ఉండే అల్లం పచ్చడి, అల్లంతో చేసే నిలవ పచ్చడి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా అల్లం 50 గ్రాములు, తురిమి పెట్టుకున్న బెల్లం 50 గ్రాములు, అలాగే చింతపండు పేస్ట్ 50 గ్రాములు, దాంతోపాటు ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, దాంతోపాటు ధనియాలు గుప్పెడు, వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 6. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఇది మంచి వాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మనకి కొంచెం రోస్ట్ అయింది అనిపించిన తర్వాత ఈ అల్లం ముక్కల్ని తీసి వేరేగా సెపరేట్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, కరివేపాకు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మీకు కొంచెం ఆయిల్ తక్కువ అయింది అనిపిస్తే కనుక కొంచెం ఆయిల్ వేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి మనం వేరే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/4 కప్ వాటర్ తీసుకొని మనం 50 గ్రాముల బెల్లం తీసుకున్నాం కదా, తురిమి పెట్టుకున్న బెల్లం, అది తీసి వాటర్లో వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు లేకుండా మెత్తగా మెదుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిపోయి బెల్లం అంతా డిజాల్వ్ అయిన తర్వాత మన చింతపండు పేస్ట్ కూడా, అది కూడా 50 గ్రాములు. గుర్తుంచుకోండి, ఏ క్వాంటిటీ అంటే అల్లం కానీ బెల్లం కానీ చింతపండు పేస్ట్ కానీ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బెల్లం పాకంలో చింతపండు పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ మాత్రం బాగా ఫైన్ స్మూత్ పేస్ట్లా ఉండాలి. అందులోపల పిక్కలు అలాంటివి ఏమీ లేకుండా మీరు జాగ్రత్త పడాలి. అప్పుడే మనకి అల్లం పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇందాకలు మనం తీసి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ మిక్స్చర్లో వేసి మనం కలుపుకోవాలి. అంటే 50 గ్రామ్స్ అల్లం, 50 గ్రామ్స్ బెల్లం, 50 గ్రామ్స్ చింతపండు పేస్ట్, ఈ 3 ఒకేసారి వేసి మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాకలా వేపి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్స్చర్లో వేసి మనం కలుపుకోవాలి. అన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా నేను చూపిస్తున్నట్టుగా మీరు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 1/2 కప్ ఆయిల్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ నిల్వ పచ్చడికైనా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం అని చెప్పి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తాలింపు చిటపట్లాడిన తర్వాత ప్యాన్లో ఉన్న అల్లం పచ్చడిలో వేసి మనం కలుపుకోవాలి. చూస్తుంటేనే అన్నంలో వెంటనే వేడివేడిగా కలుపుకొని తినేయాలనిపిస్తుంది కదా. అంతే, అల్లం పచ్చడి రెడీ. మీరు కూడా ఇలాగే ఈ ప్రాసెస్లో ఫాలో అయ్యి అల్లం పచ్చడి చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు చెప్పండి. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్.